సీనియడేమో ఎడవేయను ఏమో అప్పుడు ఏమని చెప్పిన పళ్ళ ప్యాకెట్ అడైతే రాని మన సంగతి చెప్తా నేను వాడి ఇంటికైతే రాని. థ్యాంక్ యూ ఏం అవసరం లేదు కానీ ఇంకోసారి బస్ మిస్ చేసుకోకు. పొద్దున్న లేచి రెడీగా సరేనా? ఇల్లు మా జాగ్రత్త. అరే శివా ఎక్కడికట్లా నడుచుకుంటూ పోతున్నావు? మమ్మీకి జ్వరం వచ్చింది అయితే ఈ టాబ్లెట్లు ఎండకు నువ్వే నడుచుకుంటూ పోతావు కానీ నేను తీసుకెళ్తా పైసలు. ఎండకు తిరగ కూర నేను పట్టుకొస్తా. సరే తమ్ముడు సీను ఎట్రారా? ఏంటి అన్నయ్య తెలుసు? తమ్ముడు షాపుకి పోతావారా? సరే అన్నయ్య. అరే సీన్గా నీ తోటి వాళ్ళందరూ లగ్గం చేసుకున్నాను, నువ్వు లగ్గం చేసుకోవారా? సరే పోరగాళ్ళ అంటాను. సరే చిన్నప్పటి జాబ్ చూసుకుంటా, నువ్వైతే పిల్లలు తప్పకుండా చెప్తా. వేజ్ అయిపోతుంది, తొందరగా జాబ్ చూసుకో. ఏనన్నా చూసుకుంటా. అన్న ఒక ఐస్ క్రీమ్. ఇంకొకసారి అడుగు ఒకసారేనా? నాకు కావాలంటే నన్ను అడుగు కొనిస్తా. అరే సీనిగా పాల ప్యాకెట్లకు నిన్ను ఎప్పుడు పంపించినా ఎప్పుడు వచ్చినావు? పాల ప్యాకెట్లు ఇవ్వటమ్మా. నీ అయ్యేమో దేశాలు పట్టుకొని వేయండి, నువ్వేమో ఊళ్ళ మీద తిరుగుతున్నావు. పాల ప్యాకెట్ ఇంతసేపటికి పోతే ఆడ వంట చేయారా నీకోసం? మన రాజేష్ అన్న కొడుకుది బస్సు మిస్ అయితే మందవారికి పోయి దించొచ్చినమ్మా స్కూల్లో. నాకు తెలియదారా, మంది పనులు బాగా చేస్తావు, మన పనులే నువ్వు చేయవు, ఎవి చేయవు. తెలుసురా నాకు నీ సంగతి. అదేందమ్మా అట్లా అంటావు? మనం అవసరం పడ్డప్పుడు మన వాళ్ళకి పని చేయకపోతే మనం ఉండేందుకమ్మా? అందరూ మనోళ్ళే. అరే మనల్ని చేస్తున్నావు కానీ నేను బాగా ఎప్పుడో ముంచుతారు రా వాళ్ళందరూ. నువ్వు పొద్దున సుప్రభాతం పెట్టకే అమ్మా. పో లోపల పని చూసుకోబో. ఏంది మనలోకి హెల్ప్ చేసిన కూడా తిడుతుంది నన్ను. చెప్పా. అరే సీను ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నా బావా. ఒకసారి ఇంటికి రారా. సరే బావ వస్తానా. మొన్న వచ్చిన వాళ్ళకి పైసలు ఇచ్చిండ్రా మీటింగ్కు? ఇచ్చిండు. రేపు మీటింగ్ ఉంటుంది, వాళ్ళందరినీ వెలుగురి. సరే చూస్తాం. చెప్పా ఎందుకు రమ్మన్నావు? నేను ఎలక్షన్ పని మీద బయటికి బాగా కూడా అవుతుంది. మానసని కాలేజ్ తీసుకోపోతామని పిలిచిన. సరే బావా తీసుకుపోతా. మా మానస నాకు బయట పనులు మస్తున్నాయమ్మా. శనివారం కాలేజ్ తీసుకుపోతాడు, వాంతోడి బా. సరే బావ రైట్ మరి. సరేనా? జాగ్రత్త. రమేష్ చెల్లె నా సీనియర్తో పంపిస్తాను, రేపేమైనా అయితే ఎట్లరా? అరే నాకంటే ఆ సీనియర్ మీద నమ్మకం ఎక్కువరా, అందుకే అంతటి పంపించిన. అయినా ఏం కాదులే. సరే నేను వెళ్తున్నాను. మానస ఒక చిన్న విషయం. ఏంటి? 2 సంవత్సరాల నుంచి నేను ఇష్టపడతానా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయవా? నువ్వంటే కూడా నాకు ఇష్టమే సీను. ఒక్కసారి బావా ఐ లవ్ యూ అని చెప్పవా? ఐ లవ్ యూ. ఈ జన్మకి చాలు. సీను సీను కాలేజ్ వచ్చింది, నేను వెళ్తున్నా. మానస ఏంటిది? ఏం లేదు, బాయ్. కూర్చో. ఎవరో వర్షి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దున వచ్చినా కానీ అది పక్కకు పెట్టు. ఒక అమ్మాయిని సెట్ చేసినావు లేదా మరి? అరే ఎప్పుడు ఇదేనారా? కష్ట సుఖాలు మంచి చెడ్డ మాట్లాడవారా నువ్వు ఎప్పుడు? నీ అవ్వ మన ముసలోళ్ళ మారా కష్ట సుఖాలు మాట్లాడడానికి. మన యూత్ రా, అమ్మాయిల కోసం మాట్లాడాలి. అరే అమ్మాయిలంటే గుర్తొచ్చిందిరా, నేను ఒక అమ్మాయి లవ్ చేస్తాను రా.
అవి ఎప్పటి నుంచి ఎవరు ఇంకేవాళ్ళరా మా మామ బిడ్డ మానస 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తానరా. అరే మీరు ఎప్పుడు మాట్లాడుకోలేరా లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? లవ్ ఎప్పుడు అంటే ఒక 2 సంవత్సరాల కింద మా మామ ఇంటికాడ ఫంక్షన్ జరిగిందిరా. తిందామని పోతే ఆడు ముక్కలు వేసిండు. ఆమె వచ్చి ముక్కలు తినడు, మా బావ బొక్కలు తింటాడు అని చెప్పేసి బొక్కలు వేపించిందిరా నాకు. చె ఇంకా బొక్కలకు లవ్ స్టార్ట్ అవుతుందారా? అరే నా ఇష్టాలు తెలుసా ఆమెకు? నేనంటే ఇష్టం లేదే తెలుసుకుంటుందారా? నేనంటే ఆమెకు ఇష్టమే. 6 రోజు నుంచి నాకు చికెన్ తిన్నా, నిద్రపోయినా, ఎవరిని చూసినా నాకు మానసే గుర్తొస్తుందిరా. మామ కంగ్రాట్స్, నీకు మానస మందు పెట్టినట్టున్నది. ఏందిరా వర్షి గట్లా అంటావు? మరి లేకపోతే ఏందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మానస లవ్ చేస్తుందా? ఏమోరా తెలియదు, తెలుసుకోవాలి. మరి ప్రపోజ్ చేసావుపా? అరే మానస ఒప్పుకొని మా బావ ఒప్పుకోకపోతే ఎట్లరా? మరి మీ బావతో మాట్లాడదాంపా. సరే మా బావ ఒప్పుకొని మానస ఒప్పుకోకపోతే ఎట్లరా? నీ అవన్నీతో గండమే ఉన్నదిరా. ఇక గట్లా అనుకునే దునియాలో లవ్ మ్యారేజ్లే కావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? అయితే మరి మీ బావ దగ్గర తెలుసుకుందాంపా. అంటే నిన్నేమనుకుంటాను, అంటే నేను మంచోడా కాదా, నీకు ఇతర అయ్యారనే ఉద్దేశం తెలుసుకుందాంపా. అంతే అంటావారా? పా మరి పోయేద్దాం పా. అన్న నమస్తే. సాయంత్రం ఎప్పుడు వచ్చినావు? నేను నా కోసం ఎందుకు కానీ మన సీన్ కోసం ఊళ్ళో సర్వే చేస్తానా, నువ్వేమంటావు చెప్పు సీన్ కోసం. అయినా మా సీనుగాడు మస్తు మంచోడు, కడిగిన ముత్య మాసం తోడు. చందమామకైనా మత్తుంటుంది కానీ మా వానికి అస్సలు ఉండదు. రేపు నాకింట కొడుకు పుడితే ఈనాసుండలో పుట్టాలని కోరుకుంటాడు. ఈ మాత్రం చాలన్నా, మళ్ళీ కలుద్దాం. రైట్ బావ. రైతా. అరే నాకు తెలిసి మీ బావకు ఓకేరా, నీ మీద మంచి ఒపీనియన్ ఉన్నది. నువ్వు మానసిక ప్రపోజ్ చేస్తే ఆమె ఒప్పుకుందా అనుకో, ఇక నీకు పీపీపీ డుమ్డుమ్మే పెళ్ళి అవుతుంది. అంతే అంటావారా? అంతే. అరే నేను ఇప్పుడే వెళ్ళి మానసకు ప్రపోజ్ చేసేస్తారా? థ్యాంక్ యూ రా, వెళ్ళొస్తా నేను. మానస అదేంటి నడుచుకుంటూ పోతాను? అన్నయ్య రాలే కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నా. అగో పొద్దున చెప్పింది కదా అన్నయ్యకి ఏదో పని ఉందని, నన్నే తీసుకురమ్మన్నాడు కదా. మర్చిపోయినా. సరే దా బండి ఎక్కు. ఏమైంది బండి ఇక్కడ ఆపినావు? నీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఒకసారి బండి దిగవా? ఏంటిది? దిగు చెప్తా. నీకు విషయం చెప్పాలి. ఏంటిది? అది ఎట్లా చెప్పాలని ఎక్కడ చెప్పాలని అర్థమవుతలేదు. అయితే అయ్యగారి దగ్గరకు పోయి ముహూర్తం పెట్టుకుని వచ్చి చెప్పు. ఏంది మానస నువ్వు కూడా గట్లా మాట్లాడతావు? మరి లేకపోతే ఏంది సీను, నీకు నా దగ్గర సిగ్గేంది? ఏంటిదో చెప్పు. అదేం లేదు మానస, ఒక 2 సంవత్సరాల నుంచి నేను మస్తు లవ్ చేస్తాను. ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు, చెప్దామంటే మస్తు భయం అవుతుంది. ఏంటి సీను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నేనేదో క్యాజువల్గా మాట్లాడితే దాన్ని నువ్వు లవ్ అనుకుంటే ఎలా? నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు. నువ్వేదో మంచోడుగా అని అనుకున్నా కానీ నువ్వు కూడా అందరిలాంటి వాడివే. అదేంది అంటే నాకు ఫీలింగ్స్ ఉన్నాయా? నేను మంచిని కదా, మంచోన్న అయితే. అదంతా నాకు తెలియదు సీను. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న లేకపోయినా అన్నీ అన్నయ్యే చూసుకున్నాడు. అలాంటి అన్నయ్యకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటిదో తెలుసా? మా అన్నయ్య ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. అది నువ్వైనా సరే, కొండ మీద కోతైనా సరే. నువ్వు ఏదైనా కానీ మా అన్నయ్యతో వచ్చి మాట్లాడుకో. నువ్వు అదే మాట మీద ఉండు, నేను వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతా. ముందైతే నన్ను ఇంటికాడ దింపు. సరేదా, నువ్వు బండి ఎక్కు. అరే వర్షి మనసులో ప్రపోజ్ చేసిండ్రా, వాళ్ళ అన్నయ్య చెప్పమని చెప్పింది. వాళ్ళ అన్నయ్య ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటుందట. అరే మనసుకు నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసినావురా? అరే నువ్వు ఆగురా, నీకు ఆ విషయం తర్వాత చెప్తా. సరేనా? అరే నేను పోయి మా బావకు చెప్పొస్తా మరి ఈ విషయం. అరే అవులే, ఇలా మంచి రోజు కాదు, రేపు చెప్పావు. అంతే అంటావారా? సరే మా అమ్మకన్నా చెప్తా, పొద్దున పోదామని. రైట్ రా అమ్మా, పొద్దున రెడీ ఉండు. ఎందుకురా? పెళ్లి సంబంధానికి పోదామే. ఎవరికురా? ఎవరికో అయితే నేను చెప్తా, నాకే. నీకేనా? నేను చూడలేదా? నేను చూసుకున్నానే. ఎవరురా? మన మామ బిడ్డ మానస. ఇదంతా ఎప్పుడైందిరా? ఎప్పుడైతే నీకెందుకే, నువ్వు వస్తావా రావా? అత్త నా కొడుకు పెళ్ళంటే నేను రానా? నాకు సంతోషమేనా?
సరే పొద్దున రెడీ ఉండు పోదాం. పోదాం సరేరా. బావా ఓ బావా రా ఏమరా సీను ఇటు వచ్చిండ్లు బిడ్డ లేదా? బిడ్డ పొద్దులు పడ్డా అయితే అలా వారండి అంత మంచిగా అత్తమ్మ అంటే మంచిదే. ఎందుకు ఇట్లా వెళ్ళింది సీనుకున్ను మనసుకు పెళ్లి సంబంధం మాట్లాడదామని వచ్చిన. ఏంది ఈ సీను గానికి నా చెల్లెని ఇవ్వాలా? తలకాయ ఉండి మాట్లాడుతున్నావా తమ్మ నువ్వు? ఏంది బావా గట్లా అంటావు? అరే గట్ల నాకుంటే ఇంకెట్లా అంటారా? నీకేమున్నదిరా నా చెల్లెని ఇస్తానికి? నువ్వే చెప్పు. ఏంది బావా నన్ను నువ్వు మెంచోడు అంటావు, ఈ ఊరు వాళ్ళు అందరు మెంచోడు అంటారు, అది సరిపోదా బావా? అరే మంచితనం ఒకటంటే సరిపోతుందారా? చూడరా సీను, నీ మంచితనంతో ఇక దుకాణం కాడికి పోయి 1 కిలో చక్కెర 1 కిలో కందిపప్పు తెస్తావారను? 10 పైసలు కూడా పని చేయని మంచితనం ఎందుకురా? కాదు బావా, నువ్వు ఎప్పుడు ఒక మాట అంటావు కదా, నా కొడుకు పుడితే నీలాంటి పుట్టాలని. మరి నీ చెల్లించి పెళ్ళి అయితే ఏమవుతుంది బావా? అరే సీను, నరం లేని నాలుక 100 మాట్లాడుతుందిరా. అయినా సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు నీ అర్హత ఏంటి, నీ స్థాయి ఏందని చూసుకోవాలా నువ్వు? అరే బుద్ధి తక్కువ నీ ఇంటికి వచ్చిండ్రా, బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు మరొకసారి నీ ఇంటికి గడిపితే ఒకటే చూడరా. సీనుగారా అరే సీను, మానస వెంబడి లవ్ గివని పడ్డామనుకో మంచిగా ఉండదు. దానికి సంబంధం చూసిన పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? మీ ఫ్రెండ్ వర్షిత్ గాడు. జాగ్రత్త రే అడిగా. ఇంకా సిగ్గు లేకుండా మీ ఇంటికి వస్తామారా మేము? రారా సీనుగారా. అరే మనలాంటి ఎందుకు ఇస్తారా? డబ్బున్నోళ్ళకి ఇచ్చుకుంటారు. మనకిస్తే చాలా బాగా చూసుకుంటాం కదా. రారా, నీ మనసు బాగలేదు, ఇంటికి వెళ్దాం. చిన్న పని ఉందమ్మా, చూసుకొని వస్తాను ఇంటికి. అరే రారా, నీ మనసు అసలే బాగలేదు. నా మనసు మంచిగానే ఉన్నదమ్మా, నువ్వు ఇంటికి పో, చిన్న పని ఉన్నది చూసుకొని వస్తా. సావు నువ్వు సావు, నేను వెళ్తాను. అప్పో సీను ఎందుకు కోపం అవుతాను, నేను మళ్ళీ చేస్తావు. అరే సీను ఆగురా రే, ఎటు పోతాను రా? కోపంగా పోతాను, డల్ ఉన్నాయందిరా. ఆ వర్షి గారు ఫ్రెండ్ అని నమ్మితే నన్నే మోసం చేసిన కదరా. ఏం చేసిండ్రా? మానసాన్ని నేను ఇష్టపడతానని తెలుసు కదరా. అవును. నాకు తెలియకుండా మా బావ దగ్గరికి వెళ్ళి ఆడ సంబంధం మాట్లాడుకున్నారా. నేను సంబంధానికి వెళ్తే అవునా? వాడు అంత మోసం చేసిండారా? ఫ్రెండ్ అని నమ్మితే నన్నే వెండి పొడి పొడిచింది కారా వాడు వర్షి గాడు. చెత్త నా కొడుకు. అరే పోయి అడుగుదాం పారా, నువ్వేం బాధపడకురా. ఆగురా. అరే ఇంకొక దెబ్బ పడ్డా అనుకో మంచిగా ఉండదు. ఆగురా, ఆగులు. పక్క నుండి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదురా. నేను నీకంటే ముందు నుంచి లవ్ చేసిండ్రా మానసని. ఆ విషయం నాకెందుకురా చెప్పలేదు? నువ్వు ఆమెను లవ్ అవుతానని తెలుసు, కానీ ఆమె నేను లవ్ అవుతాను లేదు తెలియదు ఇక, అందుకే ఇట్లా చేసిన. పక్క నుండి ఇంత మోసం చేస్తావారా నువ్వు నన్ను? నేను మోసం చేయలేరా, నీకు మోసపోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చిన, నువ్వు వాడుకున్నావు అంతే. అరే వర్షిగా, నిన్ను ఇక్కడ చంపి బొంద పెట్టాలని ఉందిరా నాకు. అరే నువ్వు ఇప్పటికే బాగా మాట్లాడతాను, ఫస్ట్ నుంచి. అరే ఆగురా, ఫస్ట్ ఈయనతో కాదురా, మనం మాస్తో మాట్లాడాలి. నువ్వా మానసా? ఏంటి సీన్ ఇట్లా వచ్చారు? మా ఇంటికి మా అన్నయ్య రాకమని చెప్పిండు, మీరు ఎందుకు వచ్చారు? అసలు మీతో మాట్లాడొద్దనే చెప్పారు. నడువురి నుంచి. ఓ మనసు అట్లా మాట్లాడతావు? మీ అన్నయ్య వాళ్ళు వేసుకుంటా, వాళ్ళే వేసుకుంటావా? నీకంటూ మనసు లేదా? మా సీనియర్ వేసుకో, ఆనంత మంచోడే లేదు. దీంట్లో నీకు సంబంధం లేదు, నోరు మూసుకొని ఉండు. అరే నువ్వు ఆగురా. చూడు మనసా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మంచిదే, కానీ ఆ వర్షాన్ని మాత్రం పెళ్లి చేసుకోకు. ఆడు పెద్ద వేస్ట్ ఆడు. అదంతా నీకు అనవసరం. నీకు అప్పుడు అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తాను. మా అన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటా, నిన్ను చేసుకోమంటే నిన్ను చేసుకుంటా, కొండ మీద కోతిని చేసుకోమన్నా చేసుకుంటా. నీకు అవసరం లేదు అదంతా. నేను చెప్పేది విను మానసా, ఆ వర్షాడు వేస్ట్ ఆడు. నీకు చెప్తా అర్థమైతే నేను చెప్పేది విను. నడువురి ఇక్కడ నుంచి. రారా, ఇంకోసారి అయితే మంచిగా ఉండదు చెప్తానా. అరే నాకేందుకు ఇట్లా జరుగుతుంది? అరే ఏం బాధపడకురా సీను, మాకు అదృష్టం లేదు, నీ అంత మంచోని కోల్పోయేది. అట్లా కాదురా, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతా అంటారు కదా, మరి నాకెందుకురా ఇట్లా జరిగింది? బాధపడకురా సీను.
అందరు నన్ను అవసరానికి వాడుకునేటోళ్ళే ఉన్నారా, కానీ నాకు మాత్రం ఎవ్వడు హెల్ప్ చేయడు. ఇప్పటి నుంచి నాకు ఎవ్వరి గురించి అవసరం లేదురా, నేను ఎవ్వరి గురించి పట్టించుకోను. అట్లా మాట్లాడకురా, ఆమె లేకపోతే నీకు ఇంకెవరు లేరా? నాకేం వద్దురా, నాకు చెప్పకు. నా బతుకు నేను బతుకుతా, నాకు ఎవరి గురించి సంబంధం లేదు. నువ్వు కూడా ఓరా, అట్లా మాట్లాడకురా. నువ్వు ఓరా. ఇక్కడ మా అసిస్టెంట్ ఇక్కడనే అని చెప్పిండు. ఇక్కడనే అన్నాడు, ఏం తెలియట్లేదు. అసలు మా అసిస్టెంట్ అయితే ఇక్కడ అని చెప్పిండు. ఇక్కడ ఒక భయ్య ఉన్నాడుగా, అడుగుదాం. భయ్యా అన్న ఇక్కడ మంచోడు సీనా ఉండాలి ఎక్కడన్నా, మా అసిస్టెంట్ ఇక్కడనే అని చెప్పిండు. మంచోడు సీనా? సీన్ అంటే మావాడే అన్న, ఆయనతో నీకేం పని అన్న? నేను కొంచెం ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేసిండు అన్న, అందుకే కలుద్దామని వచ్చిన. అవునా? ఓ అక్కడ అయినా అన్న సీన్ అంటే. అయినా సీన్ అంటే? అవునవును. మరి అట్లా ఉన్నాడు? అప్పుడు చాలా మంచోడు అన్న, కొన్ని ప్రాబ్లం వల్ల అట్లా అయిపోయాడు. ఒకసారి మాట్లాడచ్చా? మాట్లాడచ్చా? మధ్య తీసుకోవాలి. ఒకసారి. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు, నాకు నేనే. నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నాకు ఎవ్వరితో సంబంధం లేదు. ఏయ్ మాయా అన్న సీన్ అంటే ఈయన అన్న. ఈయనేనా సీన్ అన్న? అరే సీను లేరా, నీకోసం వాళ్ళు వచ్చిర్రు. ఎవరాడు? లేరా ఒకసారి చూడు. లేరా, చూసినా అన్న ఎట్లున్నాడు, ఎట్లా మారిపోయాడు. ఎవరాడు? ఏయ్ ఎవరాడు? ఏమోరా నీకోసం వచ్చిండు మరి. నువ్వురా, ఎవరు బొమ్మను? ఎవరు సీన్గా? నా 10,000 పెడతావరా? 10,000 నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావురా 10,000? అరే మొన్న ఇచ్చినా కదా నువ్వు మంచిగా చెప్పిస్తే గిట్ల ఎత్తాను ఏంద్రా? వీడేవారా నన్ను మంచాలంటాడు? నేను చెప్పినారా నీకు నేను మంచి అన్నాని? నడు ఇక అట్లా కాదురా సీన్గా, మంచిగా ఇస్తే గిట్ల ఎత్తాను ఏంద్రా? నా పైసలు నాకు ఇచ్చేది నేను పోతా కదరా. అరే నా 10,000 తీసుకొని నీకు ఎంత ఇచ్చావు నీ పైసలు? 10,000 ఇచ్చావు అన్నాడు. నీ నెంబర్ ఎప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సీను ఆగురా, అట్లా ఏకరా. 10,000 కదా 10,000 ట్రాన్స్ఫర్ చేసిన, చూసుకోవచ్చునా? వచ్చినాయా? ఏకరా సీను. ఎవరు సార్ మీరు? నా 10,000 మీరు ఇచ్చిండ్రు? సీను నేను నీకు తెలుసా తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు. ఒకప్పుడు నేను ప్రాబ్లంలో ఉంటే నువ్వు నాకు సహాయం చేసినావు. ఏమో సార్, నాకైతే గుర్తులేదు. నీకు జాబ్ ఇద్దామని వచ్చిన సీన్ నేను. నాకా జాబా? నేనేం చదువుకున్నా సార్? నీకు చదువు ఉందో లేదో కానీ నీకు మంచితనం ఉంది సీను, మంచి క్యారెక్టర్ ఉంది, అది చూసి నేను వచ్చిన నీకు జాబ్ ఇద్దామని. సార్ అందరూ ఆడుకునేటోళ్ళే ఉన్నారు అనుకున్నా సార్ నన్ను, కానీ మీ లెక్క జాబ్ ఇస్తా అని చెప్పి ఇంత మంచి మనసు ఉంటుంది అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. నీ మంచితనమే నేను అందరూ వాడుకుంటున్నారు సీను, కాకపోతే ఇప్పటి నుండి అయినా కొంచెం హుషారుగా అవ్వు. సరే కానీ రేపు పొద్దున వచ్చి ఆఫీసులో కలువు, నీకు జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తాం. సరే సార్, తప్పకుండా వస్తాను. ఓకేనా సీను? ఓకే రైట్. చూసినావారా సీను, మంచోనే కాబట్టి అన్న జాబ్ ఇస్తా అంటాడు. అందరు మోసం చేసే వాళ్ళు ఉండాలిరా, ఇప్పటికైనా మారు. ఓకేనా? నువ్వేంటనే వాళ్ళకి తెలియాలి. నాకు ఎవరు లేదన్నావు వారా, దేనికైనా టైం రావాలి. ఇప్పటికైనా మారురా. ఓకేనా? అరే అందరూ ఆడుకుంటారు అనుకున్నారా, ఇట్లా సార్ లెక్క మెంచోళ్ళు ఉంటారా అనుకోలేదురా. తప్పకుండా రేపు పొద్దున పోతా. పోరా, ఇప్పటికైనా మారు. ఓకేనా?